చేయడానికి ఈ పాయింట్లన్నీ కూడా మీరు కానీ మీ పార్టీ కానీ బలంగా మీ నియోజకవర్గాల్లో ప్రజల్లోకి తీసుకెళ్లే పరిస్థితుందా, ప్రజలు నమ్మే పరిస్థితుందని భావిస్తున్నారు? ఖచ్చితంగా తీసుకెళ్తా. అందుకే కదా వాళ్ళు ఎంత ఎంత ఎక్కువ ఈ అంశం మీద మాట్లాడితే మాకు అంత అడ్వాంటేజ్ అని చెప్తుంది. రమ్మనండి వాళ్ళని ఈ అంశాల మీద డిస్కస్ చేయడానికి. ఎక్కడికి వస్తారో, ఏ మహబూబ్ నగర్కి వస్తారా, కొడంగల్కి వస్తారా, నారాయణపేటకో ఎక్కడికి వస్తారో రమ్మనండి. వాళ్ళు ఎవరు వచ్చినా సరే. ఇదేమో వీళ్ళ సక్కదనం, బీజేపీ వాళ్ళ సక్కదనం. మేము కేంద్రంలో అధికారంలో ఉన్నాము, మేము ప్రధానమంత్రి ఉన్నాడు, మేము పెద్ద పెద్ద నాయకులం ఉన్నాము, మేము జాతీయ స్థాయిలో నాయకులం ఉన్నామని చెప్తారు. మరి పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఎందుకు తీసుకురాలేదు? మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు కదా. మీరు పాలమూరు జిల్లాకి ఏం సాధించింది ఇప్పటి వరకు? విజయ సంకల్ప యాత్రలు చేస్తూ ఉన్నారు కదా, వాళ్ళు చెప్తున్నారు ప్రజల్లోకి వెళ్తున్నారు. దేనికోసం విజయం? ఏం విజయం అంటే చెప్పారు మళ్ళా. విజయ సంకల్ప యాత్ర, మీరు ఏం విజయం సాధించిందని విజయ సంకల్ప యాత్ర చేస్తున్నట్టే ఒక్కరు మాట్లాడరు. ఏమైనా టీఆర్ఎస్ అట్లా చేసింది, కాంగ్రెస్ ఇట్లా చేసిందని ఇతరుల మీద నిరాధారమైనటువంటి ఆరోపణలు మోపడమే కానీ వాళ్ళు ఏం చేసిండ్రని ఏమైనా చేస్తే కదా చెప్పనీకే. అది విజయ సంకల్ప యాత్ర కాదు, విహార యాత్ర చేస్తున్నారు. వాళ్ళు ఏం చెప్పుకోవాలనో తెలియదు వాళ్ళకు. ఒకసారి చెప్పమనండి వాళ్ళని, వాళ్ళు ఏం చేసిండ్రు. ఎప్పుడన్నా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్కి జాతీయ హోదా కావాలని నరేంద్ర మోడీ దగ్గరికి పోయి అడిగే దమ్ము వీళ్ళకుందా ఒకరికైనా కానీ? ఒక స్టేట్మెంట్ ఈ 10 ఏళ్లల్లో వీళ్ళు ఎవరైనా ఒక్కరు భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి పాలమూరు నాయకులు కానీ, తెలంగాణ నాయకులు కానీ నరేంద్ర మోడీ గారి దగ్గరికి పోయి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్కి మీరు జాతీయ హోదా కల్పిస్తున్నారు, ఎందుకు కల్పించట్లేదు ఒక్కసారని అడిగినరా? రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉన్నటువంటి ఏ ఒక్కటైనా వాళ్ళు సాధించినరా?